హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల యొక్క పెంపకం అనే యొక్క విషయం గురించి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలామంది పేరెంట్స్కి, తల్లిదండ్రులకి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత ఇరువురు కూడా పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని ఒక ఇద్దరు, మ్యాక్సిమం 2 మెంబర్స్ లేదా 1 మెంబర్ లేదా వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడే పిల్లలకి ఎటువంటి లైఫ్ ఇవ్వాలి, ఎటువంటి భవిష్యత్తు వాళ్ళకి అందించాలి అనే యొక్క ఆలోచన పట్ల వాళ్ళు చాలా దృఢమైన నమ్మకాన్ని, ప్లానింగ్ని కలిగి ఉంటారు. అటువంటి యొక్క తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఎలాంటి విషయాల పట్ల కేర్ తీసుకోవాలి అనే విషయాలు కొన్ని మీ ముందు ఉంచబోతున్నాను. తల్లిదండ్రులు ఎవరో చెప్పినా చెప్పకపోయినా సరే వాళ్ళ ప్లానింగ్తో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జాబులు చేయనివ్వండి, లేదంటే బయట డైలీ వైజ్ వర్క్ చేయనివ్వండి, ఏమైనా బిజినెస్లు చేయనివ్వండి, ఏమి చేసినా సరే వాటిల్లో కష్టం కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము పడుతున్నటువంటి కష్టాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పిల్లలు పడకూడదు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి వాళ్ళు ఏంటంటే ఇంకా పిల్లలకి జన్మనివ్వకుండానే పిల్లల కోసం వాళ్ళు సేవింగ్స్ కానీ, లేదంటే వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికల కోసం సైట్స్ కానీ, హౌసెస్ కానీ అన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని వీళ్ళ అహర్నిశలో కష్టపడి పిల్లలకి ఏ కష్టం రాకుండా పెంచాలి అనే ఆలోచనతో వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే అత్యధికంగా యువత కలిగిన దేశం మొదటగా చైనా ఉంటే, రెండవ దేశంగా భారతదేశం ఉంది. కానీ చైనాలో ప్రతి ఒక్కరు కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు జాబులు చేసుకున్నా, అంటే వాళ్ళు చదువుకుంటున్నా సరే పార్ట్ టైంగా ఏమైనా జాబులు, అంటే అది వాళ్ళ చేతి వృత్తి ద్వారా ఏమైనా జాబులు చేసి ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యువత అంతా కూడా ముఖ్యంగా ఎన్నో రకాలుగా వాళ్ళు శ్రమిస్తూనే వాళ్ళ జీవితం గురించి వాళ్ళే కష్టపడుతూ ఉంటారు. కానీ మన భారతదేశంలో వచ్చేటప్పటికి పిల్లలు సుఖపడాలని తల్లిదండ్రులే కష్టపడి వాళ్ళకి ఆస్తులు కూడబట్టి వాళ్ళకి అన్నీ అందిస్తారు. పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళు హ్యాపీగా బ్రతకాలి అని. కానీ నిజం చెప్పాలంటే పిల్లలు కష్టపడుతూ పైకి వస్తూనే వాళ్ళు జీవితం యొక్క గమ్యాన్ని, లేదా జీవితం యొక్క పరమార్థం తెలుసుకుని, జీవితం యొక్క గొప్పతనం తెలుసుకుని, జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా మసులుకోవాలి అనే యొక్క సత్యాన్ని వాళ్ళు గ్రహించుకోగలుగుతారు. ఎప్పుడైతే శరీరానికి కష్టం లేకుండా మనిషి కూర్చుని తినగలుగుతున్నాడో వాటికి ఎటువంటి కూడా బాధ్యత అనేది ఉండదు. ఈ రోజుల్లో ముఖ్యంగా పిల్లల కోసం భవిష్యత్తు ప్రణాళిక గట్టిగా ఉండడం తప్పులేదు. కానీ పిల్లలకి కష్టం తెలియకుండా వాళ్ళని సుఖపడాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు తల్లిదండ్రులు అన్ని విధాలుగా ఆస్తులు కూడబెట్టి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ జీవితాన్ని చేతులారా వాళ్ళే నాశనం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో, ఒకప్పుడు పిల్లలు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్లో చదివి, అతి తక్కువ టైంలో చదివి పెద్ద పెద్ద ప్రయోజకులు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇంచుమించు ఉదయం 7-8 గంటలకల్లా వెళ్ళిపోతాయి. మళ్ళీ నైటు 7-8 అయిపోతుంది స్కూల్ నుంచి రావడానికి. అంత కష్టపడి కూడా ఈ రోజుల్లో పిల్లలు స్ట్రైన్ అయిపోయి సంపాదన కోసం పరుగులు పెట్టి చాలామంది జీవితాలు కోల్పోయి మెంటల్ డిసార్డర్స్తో బాధపడిన వాళ్ళు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవాలి. కానీ దాంతోపాటు తల్లిదండ్రులు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని పిల్లలకు కూడా అలవర్చాలి. అప్పుడే శరీరం కష్టపడుతుంది, మా పేరెంట్స్ ఇంత అలా కష్టపడుతున్నారా అయ్యో అని వాళ్ళు కూడా ఆలోచించి రేపన్న రోజుని తల్లిదండ్రుల వృద్ధాశ్రమాల్లోనూ లేదంటే వేరేగా పంపించేయటం, ఇలాంటి ఆలోచన రాకుండా మా కోసం ఇంత కష్టపడి వాళ్ళ జీవితాలను మాకు అందించారనే ఒక సదుద్దేశంతో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉంటారు. అందుకని ఇప్పుడు ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఈరోజు మన సినీ యాక్టర్ బాబు మోహన్ గారు, అదే కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళు కూడా
వాళ్ళ ఆస్తులు కోట్లు కోట్లు కూడబెట్టి పిల్లలకి 1000 సీసీ రీడింగ్ బైక్స్, అది 1000 సీసీ ఫాస్ట్ ఉన్నటువంటి బళ్ళు కొని ఇచ్చారనమాట. పిల్లలు జలసాలు చేస్తూ తల్లిదండ్రుల యొక్క బాధ్యత మర్చిపోయి వాళ్ళు బైక్ రైడ్‌లో ఎళ్లి యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు. బోలెడంత ఆస్తుంది. కానీ అనుభవించడానికి పిల్లలు లేకుండా పోయారు. అందుకే పిల్లల్ని ఎప్పుడు కూడా ఏంటంటే, నా ఒక్కగానొక్క కొడుకు, లేదంటే నా పిల్లలకి నేను కాకపోతే ఇంకెవరిస్తారు? వాళ్ళు అడిగింది కాదనకూడదని ఏది పడితే అది ఇచ్చి బాధ్యత తెలియకుండా మాత్రం పెంచకూడదు. ఎప్పుడైతే బాధ్యత లేకుండా ఉన్నాడో మనిషి, ఏం చేయనకన్నా సరే వెనకాడడు. ఈరోజు మన భారతదేశంలో ఉన్న యువత ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిసైపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా డ్రింక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా లేడీస్‌తో అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్‌కి అలవాటైపోయి ఉన్నారు. ఈ రోజుల్లో లేని అలవాటంటూ ఏ యువతలో కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తల్లిదండ్రులుగా నటిస్తున్నారు అంతే. మంచిగా ఉన్నాము, మాకేంటి, మా పిల్లలు చాలా గొప్పవాళ్ళనే ఆలోచనతో చాలామంది ఉన్నారు. ఎక్కడో ఉంటారు కొంతమంది తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు. అది కూడా చాలా తక్కువనే చెప్పాలి. వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంటే మొబైల్స్‌కి ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళు బానిస అయిపోయి వాళ్ళ జీవితాన్నంతా దానిలోనే ధారపోస్తున్నారు. కష్టపడటం అనేది మర్చిపోయారు. సుఖపడాలి, అక్రమంగా రావాలి, లేదా ఎవరినన్నా మోసం చేయాలి, ఎవరినన్నా హింసించాలి. ఆ విధంగా చేసి డబ్బు కూడబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప, చెమటోడ్చి కష్టపడి పని చేసుకొని సంపాదించి నేను తింటూ నలుగురికి పెట్టాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలనే బాధ్యత ఈ రోజుల్లో ఏ యువకుల్లో కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ విధంగా రావడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు మాత్రమే తయారు చేశారు. ఎందుకంటే మేము పడుతున్న కష్టం నా పిల్లలు పడకూడదు. వాళ్ళకి ఇల్లు సమకూర్చాలి, కార్లు సమకూర్చాలి, ఆస్తులు సమకూర్చాలి, బంగారాలు సమకూర్చాలని ఉంటున్నారు. తప్పు లేదు, సమకూర్చండి. అన్నీ ఏర్పాటు చేయండి. అది కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. ఎదుటోడు పట్టుకొట్టి మీ పిల్లలకి పెట్టొద్దు. దానివల్ల చాలామంది ఈరోజు ఎంతోమంది లంచాలు, ప్రతి పనిలో కూడా లంచం తీసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ఎవరైతే ఒకరు లంచం తీసుకుంటున్నారో ఎదుటి వాళ్ళ యొక్క ఉసురు ఖచ్చితంగా ఆళ్ళ తరతరాలకి పిల్లలకి తగిలి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయినోళ్ళు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. అందుకే న్యాయబద్ధంగా సంపాదించండి. పిల్లలకి ప్రణాళిక కోసం ఏర్పాటు చేసుకోండి. కానీ మీరు పడుతున్న కష్టం పిల్లలకి కూడా తెలియపరచండి. ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళు మీరిచ్చిన ప్రతి రూపాయిని కూడా బాధ్యతాయుతంగా ఖర్చు పెడతారు తప్ప విచ్చలవిడిగా బ భయంకరమైన వ్యసనాలకు బానిసైపోయి వాటన్నిటిని కూడా నాశనం చేయరు. రీసెంట్‌గానే మనం చూసాం. ఢిల్లీలో ఒక ఒక 10థ్ క్లాస్ అంటే 15 సంవత్సరాల కుర్రోడు చాలా గారాబంగా చూసుకునేవాడు. ఒక్కగానొక్క కొడుకు. వాడికి మొబైల్ అంటే కూడా చాలా పిచ్చి. ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఆ రోజు మమ్మీ ఇంట్లోను మొబైల్ తీసుకుందంట. మొబైల్ తీసుకొని ఇవ్వలేదు గేమ్ ఆడడానికి. వాడు ఆ మొబైల్ గేమ్స్‌కి అడిక్ట్ అయిపోయి వాడు ఏం చేశాడంటే, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సామానుని కూడా ముక్కలు చేసేసాడు. అంటే ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, టీవీలు, మొత్తం ఐటెమ్స్ అన్నీ కూడా ఏముంటది మొత్తంగా తుక్కు చేసేస్తే ఆ తల్లి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి చూసుకున్న తర్వాత ఎలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని కుమిలి ఏడ్చింది. ఆడిని వదులుకునే లేదు. అలాగని వాడిని బాధించని, శిక్షించడం లేదు. అలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే. ఒక్కగానొక్క కొడుకు, లేదా మేము తప్ప ఎవరు చూస్తారో, మాకున్నదంతా వాడికే గదా, ఎంజాయ్ చేయని, అందరికన్నా వాడు గొప్పగా ఉండాలి, అందరిలోనూ ఉన్నతంగా ఉండాలి అని వాళ్ళ జీవితాల్ని తల్లిదండ్రులే చేతులారా నాశనం చేస్తున్నారు. అందుకే పిల్లలు ఎప్పుడు కూడా ఆళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చదువుతున్నారో, ఎక్కడుంటున్నారు, ఇంటికి ఎప్పుడొస్తున్నారు, ఎప్పుడెళ్తున్నారో ప్రతి విషయాన్ని కూడా ఆడవాళ్ళనైతే తల్లి గమనించుకోవాలి. మగపిల్లలనైతే తండ్రి గమనించుకోవాలి. ఎందుకంటే ఆళ్ళు చేదోడు వాదోడుగా ఉండవలసిన పిల్లలు ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత చెడు వ్యసనాలకు బానిసైపోయి మనం సంపాదించిందంతా కూడా వాళ్ళు నాశనం చేసేస్తాం. వాళ్ళ జీవితాలు తాగుడికి, వ్యసనాలకి బానిసైపోయి నాశనం చేసుకుంటుంటే తల్లిదండ్రులు కుమిలి ఏడవడం తప్ప చేసేదేమి కూడా ఉండదు. ఏ మాట గట్టిగా అన్నా సరే ఈ మధ్యన సూసైడ్‌లు ఎక్కువైపోయాయి. స్వతహాగా వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తులు, అలాగే వాళ్ళకివ్వాలనుకున్న భవిష్యత్ ప్రణాళిక అంతా కూడా ఒక ఊహాగానాలుగా మిగిలిపోతే తప్ప పిల్లలకి మాత్రం తల్లిదండ్రులు అనుకున్న కోరికలు నెరవేరవు. అందుకనే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాధ్యతాయుతంగా, మంచి నడవడికతో, చిన్నప్పటి నుంచి మంచి ప్రవర్తనలతో భగవంతుడు ఏ అయితే గ్రంథాలు మనకిచ్చాడో భగవద్గీత, బైబిల్, ఖురాను, వేదాలు, ఉపనిషత్తులు వాటిలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచేసి మనుషులు మంచిగా ఏ విధంగా బ్రతకాలి, చెడు వ్యసనాలకు ఏ విధంగా దూరంగా ఉండాలి, మన బ్రతుకు 10 మందికి ఎలా ఆదర్శం కావాలి,
తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఇరుగు పొరుగు వారిని ఎలా ప్రేమించాలి, ప్రతి విషయం పట్ల అవగాహన కలిగి మంచిగా బ్రతకాలని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. తద్వారానే వాళ్ళు సమాజంలో మంచి విద్యా బుద్ధులతోనూ, మంచి జ్ఞానంతోనూ, సామాజికవేత్తలుగాను సమాజంలో నిలబడి సమాజ శ్రేయస్సు కొరకు అహర్నిశలో కష్టపడతారు. అంతేగాని వాళ్ళ స్వార్థం చూసుకొని నేను బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, అమ్మ నాన్నలొద్దు, అత్తమామలొద్దు, అందరిని వదిలేద్దాము, మనకు మనమే బాగా సంపాదించుకొని లగ్జరీ లైఫ్ అనిపిద్దామని వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటూ ఉన్నారు. అందుకనే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క నడవడికని, ప్రతి ఒక్క ప్రవర్తనను కూడా తల్లిదండ్రులిద్దరూ గమనించుకుంటూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ప్రణాళికలు ఏర్పరచాలి. అదేవిధంగా తల్లిదండ్రులు చాలామంది పిల్లలకనేసి వదిలేస్తున్నారు తప్ప వాళ్ళ చదువులకి గానీ, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్‌లకి గానీ, వాళ్ళ భవిష్యత్తుకి గానీ ఎటువంటి ఆలోచన చేయలేనోళ్ళు ఈరోజు చాలామందున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడలేకపోతున్నారు. కష్టపడినా వచ్చిన సంపాదన సరిపోవట్లేదని ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు మీ ఓపికకు తగ్గట్టుగానే మీరు పిల్లల్ని కనండి. అంతేగాని ఏదోలాగా ఉంటారులే, పెరిగిపోతారులే అని ఎక్కువ మంది పిల్లల్ని కని వాళ్ళని రోడ్డు పాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు. మన భారతదేశం ఈరోజు చైనా జనాభా కన్నా కూడా ఎక్కువగా దాటే అవకాశాలు చాలా చాలాగా ఉన్నాయి. ప్రతి దేశంలో కూడా పిల్లల్ని కనాలంటే ఒకలో లేదు, రెండోది కావాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, మూడోది కావాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు అంటున్నారో, ఏ విషయంతోనూ, మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, మీకేమున్నాయి అన్నీ కూడా తీసుకున్నప్పుడు పిల్లలకి కనమని చెప్తారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాలో మాత్రమే ఎంతమంది కావాలితే అంతమందిని ఎవరి పర్మిషన్ లేకుండా సరే భార్యాభర్తలు ఇద్దరు ఒకటైతే చాలు పిల్లల్ని కనుక్కుంటూనే పోతూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, మన యొక్క దేశం యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది, ఎలా ఉంటుంది, పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు మనం ఇవ్వగలం, మన యొక్క ఇన్కమ్ ఏంటి, మన సంపాదన ఏంటి అనే ఒక ఆలోచన ఈరోజు ఎవరిలో కూడా లేకుండా ఆళ్ళు గుడ్డెత్తి చేలో పడినట్టు ప్లాన్ చేసుకోవడం వల్ల పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆ ప్రెషర్ అంతా పడి పిల్లల్ని చూసుకోలేక తల్లిదండ్రుల యొక్క భారం కూడా ఎక్కువైపోయి ఇద్దరు కూడా సతమతం అయిపోతున్నారు. చివరికి లేని పరిస్థితుల్లోనూ కుమిలి ఇబ్బందులు పడే పరిస్థితులొస్తున్నాయి. అందుకని జీవితాన్ని ఎప్పుడు కూడా చక్కగా ప్లాన్ చేసుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి 1 ఆర్ 2 కిడ్స్ మాత్రం ప్లాన్ చేసుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తూ, దాంతో పాటు ఉత్తమమైన విలువలు కలిగిన జీవితాన్ని ప్రసాదించాలి. ఈరోజు నువ్వు ఆస్తులు ఇవ్వకపోయినా సంస్కారం ఇస్తే రేపొద్దున ఆ సంస్కారమే వాళ్ళ ఆస్తులు సంపాదించుకుని మీకు 2 పూటల 3 పూటల తిండి పెట్టి మిమ్మల్ని మీరైతే ఎలా మీ పిల్లల్ని ప్రేమగా చూసుకున్నారో అంతకన్నా ఎక్కువగా మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు. ఎందుకంటే మీరు ఇచ్చిన సంస్కారం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి. సంస్కారం నేర్పించకుండా డబ్బు, ఆస్తులు, ఉద్యోగాలు, చదువు ఇవే అని పరుగులు తీశారంటే వాటికి మాత్రమే బానిస అయిపోయి రేపన్న రోజుని సంస్కృతి లేదంటే సాంప్రదాయాలు ఇవన్నీ మర్చిపోయి బాధ్యత విలువలనేవి లేకుండా వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులను వదిలేసి వృద్ధాశ్రమాల్లో పారేసి వాళ్ళని పట్టించుకోకుండా అత్తమామల్ని తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి బాధ్యతాయుతంగా తల్లిదండ్రులు మీ యొక్క నడవడిక పిల్లలకి ఆదర్శం కావాలి తప్ప మీ యొక్క నడవడిక పిల్లలకి బాధ్యతారాహిత్యం కాకూడదు. అందుకనే మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే తల్లిదండ్రులు గొడవలాడకుండా ఏం చేసినా సరే సీక్రెట్‌గా ఉండాలి తప్ప పిల్లల ముందు ఉండకూడదు. తండ్రి ఏమన్నా డ్రింక్ చేసినా ఏం చేసినా సరే పిల్లలకి తెలియకుండా చేయాలి. మాక్సిమం అలాంటి అలవాటు లేకుండా ఉంటే మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. మీరు అన్ని వ్యసనాలకు బానిసై నా పిల్లలు మంచిగా ఉండాలంటే ఉండలేరు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ పెరిగిన వాళ్ళు మీకులాగా ఉంటారు తప్ప మిమ్మల్ని వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఎదగాలంటే మాత్రం జరిగే పని కాదు. మీరు నేర్పిస్తే పిల్లలు అయ్యే నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి మీరు అందరికీ కూడా దానగుణం, ఎవరికన్నా దానం చేయటం ఇలాంటివి నేర్పించండి. లేదంటే ఎక్కువ గుళ్ళకెళ్ళడం, చర్చిలకెళ్ళడం, లేని వారికి సహాయం చేయడం ఇలాంటివి నేర్పించండి. పెద్దయ్యాక వాళ్ళు కూడా అయ్యే చేస్తూ ఉంటారు. మీరు చేసే విధానం బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. అదే మీరు ఎవరిని పట్టించుకోకుండా అందరిని ద్వేషిస్తూ సమాజంలో ఒక వేరే వాళ్ళుగా బ్రతుకుతున్నట్లయితే మీ పిల్లలు కూడా అంతకన్నా ఎక్కువగా అంధకారంగా బతుకుతూ ఉంటారు. అలాంటి భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత బాధపడే కన్నా కూడా ముందుగానే మీరు జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకొని సమాజ ఉద్ధరణలో ప్రతి ఒక్కళ్ళు పాత్రులు కావాలి. సమాజ బాగు కోసం ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. ఎందుకంటే పక్కవాడు బాగున్నాడంటే మనం బాగుంటాం, మనం బాగున్నామంటే పక్కవాడు బాగుంటాడు. అంతేగాని మనం ఒక్కళ్ళమే బాగున్నామంటే పక్కవాడు పాడైపోతే రేపొద్దున ఆడి వల్ల మనం కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని సమాజంలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలనే ఒక సదుద్దేశంతో తల్లిదండ్రులు పిల్లల్ని చక్కని రీతిలో పెంచాలి. వాళ్ళు అడిగిందల్లా కొనిచ్చేయకుండా ఆ కొనడానికలా పడిన కష్టాన్ని వాళ్ళకి తెలియపరిచి
వాళ్ళకి అప్పుడు అది అందించండి. అప్పుడు వాళ్ళు దాన్ని బాధ్యతాయుతంగా చూసుకుంటారు. అంతేగాని బాధ్యత లేకుండా చేసి వాళ్ళ జీవితాన్ని చేతులారా మాత్రం నాశనం చేసి తర్వాత మీరు తల్లిదండ్రులు ఒంటరోళ్ళుగా మిగిలిపోయి కుమిలి కుమిలి బతికున్నంత కాలం కూడా ఏడ్చే పరిస్థితి మాత్రం తీసుకోవద్దు. అందుకనే తల్లిదండ్రులు పిల్లల్ని అణువణువు కనిపెట్టుకుని వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే వరకు కూడా విలువలు కూడినటువంటి జీవితాన్ని వాళ్ళకి అందించి ముందుకు నడిపిస్తారని అందరిని కూడా ఆశిస్తున్నాను. నేను చెప్పినటువంటి ఒక మెసేజ్ మీకు యూజ్ అవుతే అందరూ కూడా చూసి బాగా మంచి రీతిలో మీరు మీ పిల్లలను కూడా మంచి సమాజ ఉద్ధరణ కోసం ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.